మై నేమ్ ఈజ్ చంద్రశేఖర్. ప్రజెంట్ నేను విప్రోలో వర్క్ చేస్తున్నాను. అయితే 4 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది. మోకాల్లో టిష్యూ అనేది డ్యామేజ్ అయింది. అయితే ఒక 2 ఇయర్స్ దాకా లైట్గా పెయిన్ ఉంది. వాకింగ్ చేసినప్పుడు, లేకపోతే హెవీగా వర్కౌట్ చేసినప్పుడు, సైక్లింగ్ చేసినప్పుడు అది లిటిల్ బిట్ పెయిన్ అనిపించేది. తర్వాత రీసెంట్గా అది కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. సో తర్వాత మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. అయితే సార్ బాడీ పోస్చరు, తర్వాత నీ ప్రాబ్లము, తర్వాత వాకింగ్ మొత్తం పాయింట్స్ అన్నీ అబ్జర్వ్ చేసి అక్కడ దానికి తగ్గట్టుగా థెరపీ అనేది తీసుకోవాలన్నారు. ఒక 20 డేస్ సెషన్ అనేది. అయితే దాన్ని బట్టి పాయింట్ టు పాయింట్ అడిగి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, తర్వాత ప్రెజర్ పాయింట్స్ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అయితే తర్వాత అదే రోజు నుంచి సెషన్ అనేది స్టార్ట్ చేశాము. అయితే అంతకుముందు వాకింగ్ కానీ లేకపోతే సైక్లింగ్ కానీ చేసేటప్పుడు నీ క్యాప్ అనేది కంపల్సరీగా యూజ్ చేసేవాడిని. బట్ ఈ టైంలో అయితే ప్రజెంట్ సెషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నీ క్యాప్ అనేది సజెస్ట్ చేయలేదు నాకు. దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజెస్, వార్మప్స్ అన్నీ చేయించి దాంతోపాటు నీ క్యాప్ అనేది యూజ్ చేయకుండా కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. సో దాన్ని ఫాలో అవ్వడం వల్ల నాకు పెయిన్ అనేది వస్తుంది, బట్ కంపేరిటివ్ ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. సో వితౌట్ నీ క్యాప్ కూడా నేను ఫ్రీగా చేయగలుగుతున్నాను. అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా స్మైలీతో రిసీవ్ చేసుకుంటారు. సో రాగానే ప్రాబ్లమ్స్ గురించి, లేకపోతే ప్రీవియస్ సెషన్ గురించి, తర్వాత దాని ముందు రోజు జరిగినటువంటి యాక్టివిటీస్ మొత్తాన్ని గురించి కనుక్కొని దాని గురించి ట్రీట్మెంట్ అనేది మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది స్టార్ట్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పర్టికులర్గా మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పర్టికులర్గా ఎక్కడైతే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందో దాన్ని క్లియర్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, రాజారాం సార్. నాకైతే ఇప్పుడు బెటర్గా అనిపించింది చాలా. థ్యాంక్ యూ సో మచ్.